ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటికి టీడీపీ కార్యక్రమం ప్రారంభం కానుంది. 45 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయనుంది. అలాగే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన విజయాలను ఇంటింటికి వివరించేలా కార్యాచరణ రూపొందించింది. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం అవుతూ ప్రభుత్వ పనితీరును వివరించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా టీడీపీ నేతలు తెలిపారు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్లైన్ అందిస్తారు. సంతోష్, ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటికి టీడీపీ కార్యక్రమం సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? సంతోష్. గుడ్ మార్నింగ్ చక్రి. ఇక కూటమి ప్రభుత్వం అయితే కనుక క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సిద్ధమవుతా ఉంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకైతే కనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక ప్రజాప్రతినిధులు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లాలంటూ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయడం, అదే విధంగా ఇక ఈ రోజు నుంచి కూడా ప్రజాక్షేత్రంలోకి అయితే కనుక ప్రజాప్రతినిధులు వెళ్లే విధంగా కూడా ఉండాలంటూ కూడా ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం అయితే కనుక చేపట్టడం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు నుంచి దాదాపు 45 రోజుల పాటు కూడా ఈ యొక్క కార్యక్రమం అనేది కూడా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి అనంతరం కూడా ఈ యొక్క ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే గ్రౌండ్ స్థాయిలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉంది, అదే విధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి అంశాలు, రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, రైతులు ఏ విధంగా వారికి చేయూత అందిస్తున్నామో, అదేవిధంగా చేనేత కార్మికులకు కావచ్చు, అలాగే వెనుకబడినటువంటి వర్గాల వారికి, అదేవిధంగా ఇక ముస్లిం మైనారిటీ వారికి ఏ విధంగా మనం అండదండగా ఉన్నాం అన్నటువంటి అంశాలపై అయితే కనుక ఇక కూటమి ప్రభుత్వం ప్రజలకి చేరవేర్చేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు. ప్రస్తుతం 2 సంవత్సరాల పూర్తి అనంతరం కూడా ఈ యొక్క 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం కూడా ఏం చేశాం, అదేవిధంగా గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో పాలన ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఉన్న పాలన ఏ విధంగా ఉంది, ఇక రాబోయే 3 సంవత్సరాల పాలన, 2.5 సంవత్సరాల పాలన ఏ విధంగా ఉండబోతుందన్న దానిపై అయితే కనుక ఇక ప్రజాప్రతినిధులు అయితే కనుక సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొనిపిస్తా ఉంది. అదేవిధంగా మహిళలకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత బస్సే కాదు, అదేవిధంగా వృద్ధులకి, వికలాంగులకి పెన్షన్ కార్యక్రమాలు ఏ విధంగా అందిస్తున్నాం, ఇటువంటి అన్ని అంశాలపై అయితే కనుక క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు ఈ రోజు నుంచి అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. ప్రతి ఎమ్మెల్యే సైతం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ వివరణలో ఇవన్నీ కూడా సీఎంఓలకు చేరవేసే విధంగా కూడా ఉండాలంటూ కూడా దిశానిర్దేశం చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో కూటమి నాయకులతోటి సఖ్యతగా ఉంటూ కూటమి నాయకుల్ని కలుపుకొని గ్రౌండ్ లెవెల్లోకి వెళ్లేందుకు కూడా సిద్ధం అవ్వాలంటూ కూడా ఎటువంటి ఈ యొక్క ప్రోటోకాల్ అంశాలు, విభేదాలు రాకుండా మంచిగా ఈ యొక్క కార్యక్రమం అనేది కూడా నిర్వహించాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు నేతలకైతే కనుక దిశానిర్దేశం అనేది కూడా చేయడం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లోనే ఇక ఈ రోజు నుంచి అయితే 45 రోజుల పాటు సుదీర్ఘంగా అయితే కనుక కొనసాగనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ప్రక్రియ అనేది కూడా ముగిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక దీనికి అనంతరం కూడా ఈ యొక్క కార్యక్రమం అనేది కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు. అయితే గత నెలలోనే నిర్వహించాల్సినటువంటి నేపథ్యం, ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క ప్రక్రియ ముగింపు దశకు వచ్చినటువంటి పరిస్థితుల్లోనే ఈ యొక్క కార్యక్రమం అనేది కూడా ఈ రోజు నుంచి అయితే ప్రారంభించడం కూడా జరుగుతా ఉంది. చక్రి. సంతోష్, ఇంటింటికి టీడీపీ కార్యక్రమం చేపడుతున్నటువంటి తరుణంలో ప్రజల నుంచి కానీ ఇటు వైసీపీ నుంచి కానీ ఏమైనా నిరసనల సెగలు తగిలే అవకాశాలు ఉన్నాయి? దాని తగ్గట్టుగా టీడీపీ ఏ విధంగా సిద్ధమవుతుంది? సంతోష్. ఒక పక్క కూటమి ప్రభుత్వం అయితే కనుక ఏ ఒక్క పార్టీకి సంబంధించినటువంటి ఎవరిని కూడా ఒక వర్గానికి అయితే కనుక మేము వెనకాడబోము, ప్రతి ఒక్కరికి కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి మేము న్యాయం చేస్తామన్నటువంటి ధోరణిలోనే కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా ఒక పార్టీకి కొమ్ము కోసినటువంటి వ్యక్తులకి సైతం కూడా ఎవరికి ద్రోహం చేయకుండా, అదేవిధంగా వారికి అన్యాయం చేయకుండానే ఈ యొక్క అర్హులైనటువంటి ఎవరున్నా సరే వారికి నేరుగానే లబ్ధిదారులకి అయితే కనుక ఈ యొక్క సంక్షేమాలు అందిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు వైసీపీ అని కాదు, ఏదైనా కానీ ప్రతి ఇంటింటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి, బాధ్యత అనేది కూడా ఇటు నేతల నాయకులకు ఉంది. ఏదైతే ఎమ్మెల్యే అనేవాడు ప్రతి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రజానికానికి ఆయన ఒక జవాబుదారీ కాబట్టి ఇక పార్టీతో సంబంధం లేకుండా ఏదైతే ప్రభుత్వం చేసినటువంటి పనితీరుని, అదేవిధంగా చేయబోతున్నటువంటి పనితీరుని మాత్రమే ఇటు నేరుగా ప్రతి ఇంటింటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉన్నట్టు కూడా ఇటు సీఎం చంద్రబాబు నుంచి వస్తున్నటువంటి సమాధానంగా అయితే కనుక తెలుస్తా ఉంది. చక్రి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.